హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఈ వ్యూ చూస్తుంటే కనుక మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. దుబాయ్లోనే ఇసుక డెజర్ట్స్ అన్నమాట. ఇది రైడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఎంత బాగుందో కదా. ప్రస్తుతానికైతే ఇక్కడ క్లౌడీగా ఉండి వాతావరణం ఇలా ఉందన్నమాట. కానీ దీనిలో రైడ్ చేయటం, ఈ అప్ అండ్ డౌన్స్, కార్లు ఇలా వెళ్ళటం అసలుకి చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ దుబాయ్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఇక్కడ ఇట్లా ఇసుక ఎడారుల్లోకి వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇక్కడ పార్టీస్ ఎంజాయ్ చేసి, అండ్ అంత మాత్రమే కాదు, ఇంకా క్యామెల్స్ ఉంటాయి, తర్వాత గుర్రాలు ఉంటాయి, మంచిగా ఇసుకలో స్కేటింగ్ చేయడానికి స్కేటింగ్స్ ఉంటాయి. ఇలా చాలా బాగుంటుంది అనమాట. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ చూస్తే కనుక సన్సెట్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలుకి అంటే మనం చూపు తిప్పుకోలేనంతగా అంత అందంగా కనపడుతుంది ఇక్కడ సన్సెట్ అనేది మనకి. ఇంకెందుకు చక్కగా ఈ ఇసుక దిబ్బల్ని, ఈ ఎడారి ప్లేస్ ఇదంతటిని మనం చూసేద్దాము ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, ఇంకా మనం దుబాయ్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూస్తే కనుక మనకు లెఫ్ట్ సైడ్ మెట్రో లైన్ కనపడుతూ ఉంది. మెట్రో ట్రైన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. దుబాయ్ సిటీ అనేది అండ్ రోడ్స్ అనేవి చూడండి, వ్యూ ఎంత బాగుందో. మనకు ఎదురుగా ఇంకొక ఆర్చ్ లాంటిది కూడా కనపడుతుంది. అది దాటుకుని ఇంకా కొంచెం లోపలికి వెళ్తే బుర్జ్ ఖలీఫా, ఎంతో ఫేమస్ అయిన టౌన్ కూడా చూడొచ్చు అనమాట. ప్రస్తుతానికైతే మనం ఈ అండర్ గ్రౌండ్ ఈ బ్రిడ్జ్ కింద మనం సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి లోపల లైట్స్తో ఎంత బాగుందో చక్కగా. ఈ బ్రిడ్జ్ కింద కూడా 3 లైన్ ఉందన్నమాట. యాక్చువల్గా ఇది ఒకప్పుడు చూస్తే కనుక చాలా ఒక పల్లెటూరు అని చెప్పాలి ఫ్రెండ్స్. ఇది 18వ శతాబ్దంలో చూసుకుంటే కనుక ఒక చిన్న మత్స్యకార గ్రామంగా ఉందన్నమాట. అదే 20వ శతాబ్దానికి వచ్చేసరికి చూడండి, ఇదొక ప్రపంచంలోనే గొప్ప విలువైన నగరాల్లో ఇదొక విశ్వ నగరంగా ఎదిగింది. చాలామంది ప్రపంచ దేశాల నుంచి ఇక్కడ సేద తీరటానికి అండ్ టూరిజం ప్లేస్గా చాలా పేరుగాంచింది. ఇంకా ఇక్కడ చూస్తున్న మనం బుర్జ్ ఖలీఫా అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అది కూడా మనకు వెళ్ళే దారిలో కనపడుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ క్లౌడీగా ఉండి చూడండి ఎంత రైనీగా ఉండి కొంచెం అట్లా వాతావరణం అనేది తేమగా ఉందన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఖర్జూరాలు అనేది చాలా ఫేమస్. ఖర్జూరాలు మనకి ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసు కదా. ఆ డేట్స్ అనేవి ఇక్కడ నుంచే ఇటువైపు నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అండ్ ఇంక ఇక్కడ దుబాయ్ చూస్తే కనుక చాలా చాలా రిచ్ సిటీ అని చెప్పాలి.
ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, చూశారు కదా ఆకాశాన్ని తాకేంతగా ఎంత ఎత్తైన బిల్డింగులతో చక్కగా ఈ నగరం అనేది, ఈ దుబాయ్ అనే ఈ సిటీ చూడండి ఎంత బాగుందో కదా. కనులకు చక్కగా చూడముచ్చటగా ఇంపుగా చాలా పెద్ద పెద్ద టవర్స్ అన్నమాట. మనకి ఈ బిల్డింగ్స్ దగ్గర ఫ్రెండ్స్ అది బుర్జ్ ఖలీఫా అనే టవర్ కనపడతా ఉంటుంది. దీన్ని చూస్తే కనుక మనం లోపలికి వెళ్ళాలంటే 3,500 రూపాయల ఛార్జ్ వేస్తారు. ఇంకా దీని కట్టడాన్ని గురించి తెలుసుకోవాలంటే 2004వ సంవత్సరానికి 50 అంతస్తులు కట్టారు. అలాగే 2009వ సంవత్సరానికి దీన్ని ఫుల్గా ఫినిష్ చేశారనమాట. ఈ టవర్ యొక్క మొత్తము హైట్ వచ్చేసరికి 163 ఫ్లోర్స్ ఉంటుంది. మనమైతే లోపలికి ఎక్కి వెళ్ళి చూడడానికి వాటన్నిటికైతే 124 లేదా 125 ఫ్లోర్ల వరకు మాత్రమే మనకు అనుమతిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఇంకా దుబాయ్ ఇంకా ఇట్లా పైకి వెళ్తే కనుక అబుదాబి వస్తుంది. అబుదాబి అనేది కూడా ఒక మంచి డెస్టినేషన్ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే టాప్ డెస్టినేషన్స్, మంచి టూరిస్ట్ ప్లేసెస్ కనుక మనం సెర్చ్ చేస్తే అబుదాబి కూడా చాలా నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్లేసెస్ కూడా అంత బాగుంటాయి. మనం చూస్తున్నాం కదా ఇక్కడ లొకేషన్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో. అబుదాబిలో అయితే చక్కగా చూడాల్సిన టాప్ 13 ప్లేసెస్ అయితే ఉన్నాయి అక్కడ. ఫెరారీ వరల్డ్, వాటర్ వరల్డ్ అండ్ వార్నర్ బ్రాస్ వరల్డ్, సీ వరల్డ్, షైక్ జయద్ గ్రాండ్ మాస్క్ అండ్ లూవ్రే అబుదాబి మ్యూజియం ఒకటి అండ్ నేషనల్ ఆక్వేరియం అండ్ అబ్జర్వేషన్ డెక్ 300, హెరిటేజ్ విలేజ్, జూబ్లీ మ్యాంగ్రోవ్స్ పార్క్, ఎమిరేట్స్ పార్క్ అండ్ ఫోర్ట్ ఒకటి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, అసలు ఎందుకని ఈ అబుదాబి ఇంత రిచెస్ట్ సిటీగా, ఇంత మంచి డెస్టినేషన్గా మారిందంటే ఇక్కడ 1950వ దశకంలో చమురు నిల్వలు అనేవి గుర్తించారన్నమాట. దానివలన ఈ ప్లేస్ అనేది చాలా టాప్లో నిలబడింది. ఎందుకంటే ప్రపంచానికి అంతటికి ఆయిల్, ఇట్లా ఈ ఆయిల్ అనేది పంపకాలు అనేవి ఎక్కడి నుంచో జరుగుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి అబుదాబి ఎంత రిచెస్ట్ సిటీగా, ఒక గ్రేట్ ల్యాండ్గా ఇక్కడ మారిపోయింది అనమాట. చాలామంది ఇక్కడికి బాగా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేసెస్కి వస్తూ ఉంటారు.
ఇంకా ఇక్కడ అబుదాబిని 2022 సంవత్సరం నాటికి ఇక్కడ ఈ ప్లేస్ని విజిట్ చేసిన వారిని చూసుకుంటే కనుక మొదటి 6 నెలల్లోనే 6.299 మిలియన్ పీపుల్ ఈ ప్లేసెస్ని దర్శించినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఇక ఈ అబుదాబి పేరు చూసుకుంటే కనుక ఫాదర్ ఆఫ్ ది గజల్ నుంచి ఈ అబుదాబి అనే పేరు వచ్చింది ఫ్రెండ్స్. 8000 సంవత్సరాల క్రితం అత్యంత పురాతనమైన ముత్యాన్ని అబుదాబిలోనే కనుగొన్నారు. ఇవన్నీ మనకి చరిత్ర చెప్తున్న సత్యాలు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చూసుకుంటే కనుక జనాలు ఎక్కువగా ట్రావెలింగ్ అంటే నేచర్ని చూడడానికి అని చెప్పేసి ఆ దేశపు వాళ్ళు ఈ దేశానికి, ఈ దేశపు వాళ్ళు ఇంకొక దేశానికి అట్లా రకరకాలుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు చూసుకున్నా కానీ చూడండి, దేశానికి సంబంధం లేకుండా ఏ కంట్రీ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఒకళ్ళనొకళ్ళు చక్కగా ఇచ్చిపుచ్చుకొని మంచిగా వివాహాలు చేసుకుంటా నాకు తెలిసి ఫ్యూచర్లో ప్రపంచం అంతా ఒక పెద్ద కుటుంబంగా అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే భాషల్ని, దేశాలని హద్దులు దాటేసేసి అందరూ చక్కగా కలిసిమెలిసి మంచిగా ప్రకృతిని చక్కగా దేశాలు వాళ్ళ యొక్క నేచర్ని అండ్ సాంప్రదాయాలను అన్నీ తెలుసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఇంకా ఫ్యూచర్లో ఇంకా చెప్పనవసరం లేదు అసలుకి. ఇప్పుడు యూట్యూబ్ అయితే ఇంకా యూట్యూబ్ ద్వారా అనేక మంది ఇట్లా ట్రావెలింగ్ చేస్తా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తా ఎంతగానో ఇంకా ప్రపంచాన్ని అంతటినీ మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. ఇది చాలా ఆనందించదగ్గది, ఆహ్వానించదగ్గ విషయం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ఈ ప్లేసెస్ అన్నిటిని మనం చూసి ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం వెనెసా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. లవ్ యూ సో మచ్ గైస్.